వాయువు ఆయువు తీస్తుందేమో అనిపిస్తోంది. దట్టమైన పొగమంచులా కాలుష్యం కప్పియడంతో హస్తిన ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతోంది. ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఒక్కరోజు ఆనందం వారం రోజుల నరకాన్ని మిగిల్చింది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయింది. గాలి నాణ్యత 5 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. అసలు ఢిల్లీ పరిస్థితి ఏంటి? ఇంత కాలుష్యం ఎందుకు పెరిగింది? ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? దివాళీ ఎఫెక్ట్, హస్తినను కంశం. ఢిల్లీలో దారుణంగా పడిపోయిన ఎయిర్ క్వాలిటీ. హస్తినలో 5 ఏళ్ల కనిష్టానికి వాయు నాణ్యత. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్న జనం. హైదరాబాద్లోనూ పెరిగిన కాలుష్యం. 4 ఏళ్ల తరువాత అక్టోబర్లో 386 AQI. వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేయడమెలా? చైతన్యం జనం నుంచి మొదలవ్వాల్సిందేనా? రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం కమ్మేసింది. గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. దీపావళి వేడుకల తరువాత కాలుష్యం డేంజరస్ గా మారింది. ఓ టైంలో 451 పాయింట్ల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదయింది. ఎన్సీఆర్ పరిధిలో మొత్తం 38 ఎయిర్ మానిటరింగ్ స్టేషన్లు ఉండగా దాదాపు 36 పాయింట్లలో వెరీ పూర్ కేటగిరీలో రెడ్ జోన్ చూపించాయి. వజీర్పూర్ 423, ద్వారకా 417, అశోక్ విహార్ 404, ఆనంద్ విహార్లో 404 AQI నమోదైంది. పటేల్ నగర్, జహంగీర్పురి, బురారి లాంటి ప్రాంతాల్లో AQI 480 దాటింది. ఇది దేశ సగటు కంటే దాదాపు 1.8 రెట్లు ఎక్కువ. యునెస్కో రికార్డుల ప్రకారమైతే ఇది ఏకంగా 15 రెట్లు ఎక్కువ. అత్యవసర పరిస్థితుల్లోనే ఇళ్ల నుంచి బయటకు రావాలని అధికారులు సూచించారు. గత దీపావళితో కంపేర్ చేస్తే ఈసారి ఎయిర్ పొల్యూషన్ భారీగా నమోదైంది. గతేడాది దీపావళి మరుసటి రోజు ఉదయం AQI 296 పాయింట్లుగా నమోదు కాగా ఈసారి పండగ సాయంత్రానికే ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయింది. ఢిల్లీ నగరమంతా పొగమంచు, ధూళి, పొల్యూషన్ ముసుగు కమ్ముకోవడంతో విజిబిలిటీ తగ్గిపోయింది. వాహనదారులు దూరం కనిపించక ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ విద్యార్థులు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలున్నవారికి ఇది మరింత ప్రమాదకర పరిస్థితి. కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రాప్ అంటే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 2ను ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. నిర్మాణ పనులపై పరిమితులు విధించడంతో పాటు డీజిల్ జనరేటర్లు, కట్టెల పొయ్యిలు, బహిరంగ దహనాలు బ్యాన్ చేశారు. ఇక రోడ్లపై వాటర్ స్ప్రేలు, యాంటీ స్మాగ్ గన్స్ వినియోగం స్టార్ట్ అయింది. దీపావళి రోజు మోగించిన బాంబుల మోత వాతావరణాన్ని దెబ్బతీసింది. కాలుష్య కాసారంగా మార్చేసింది. పండగ రోజు సాయంత్రానికే ఢిల్లీలో AQI 345గా ఉంది. అంటే వెరీ పూర్ కేటగిరీలో నమోదైంది. బాణాసంచా మోతతో రాత్రికి రాత్రే గాలి నాణ్యత మరింత క్షీణించింది. ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ ప్రకారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో స్థానిక ప్రాంతంలోని గాలి నాణ్యత తెలుసుకోవచ్చు. AQI 0 నుంచి 100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉందని, కాలుష్యం లేదని అర్థం. 100 నుంచి 200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్థంగా ఉందని, 200 నుంచి 300 మధ్య ఉంటే అధ్వానంగా ఉందని, 300 నుంచి 400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వానంగా ఉన్నట్లు అర్థం. అదే 400 నుంచి 500 మధ్య ఉంటే కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు. ఇప్పుడు ఢిల్లీ అలాంటి డేంజర్లోనే ఉంది. పర్యావరణ పరిరక్షణ, జనాల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రీన్ క్రాకర్స్ కాల్చడానికి మాత్రమే సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలను జనాలు పట్టించుకోలేదు. దీంతో కాలుష్య తీవ్రత మరింత పెరిగింది. ఢిల్లీ కాలుష్యంపై అధికార బీజేపీ, ప్రతిపక్ష ఆప్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాలుష్యం పెరగడానికి బీజేపీ ప్రభుత్వమే కారణమని ఆప్ ఆరోపిస్తే, ఢిల్లీలో కాలుష్యానికి గతంలో అధికారంలో ఉన్న ఆప్ నిర్వాకమే కారణమని బీజేపీ కౌంటర్ ఇచ్చింది. రాజకీయంగా మాటల యుద్ధం ఎలా ఉన్నా ఇప్పుడు ఢిల్లీ వాయువులు ఆయువు తీసేంత భయపెడుతోంది. సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్న జనాలు మాత్రం తమకు నచ్చినట్లు వ్యవహరించారు.
ఇప్పుడు ఊపిరి తీసుకోవడంలో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికైనా జనాల్లో చైతన్యం రావాలని, కాలుష్యానికి ఎండ్ కార్డ్ వేసేందుకు తమ వంతుగా ప్రయత్నం మొదలు పెట్టాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో మాత్రమే కాదు, హైదరాబాద్లోనూ ఎయిర్ క్వాలిటీ డేంజర్ బెల్స్ మోగించింది. అక్టోబర్ నెలలో గత 4 ఏళ్లలో ఎప్పుడూ జరగని కాలుష్యం కనిపించింది. ఢిల్లీ, హైదరాబాద్ మాత్రమే కాదు, దేశంలో చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత భారీగా దెబ్బతిన్నట్లు కనిపించింది. దీపావళి వస్తే ఇంతేనా? ఢిల్లీ పరిణామాలు భయపెడుతున్నా జనంలో మార్పు రాదా? గాలి నాణ్యత వ్యవహారంపై ఎలాంటి చర్చ నడుస్తోంది? దీపావళి టపాసులతో తెలుగు రాష్ట్రాల్లో వాయు కాలుష్యం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఒక్క రోజులోనే ప్రమాదకర స్థాయికి చేరింది. ఇప్పటికే హైదరాబాద్తో సహా తెలంగాణలోని ముఖ్య నగరాల్లో వాయు కాలుష్యం పెరుగుతూ వస్తోంది. పారిశ్రామిక రద్దీ ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. దీపావళి నాడు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో AQI 386 మార్కును దాటింది. కేవలం కొద్ది గంటల్లోనే ఆ స్థాయికి చేరింది. పండగ రోజు అంటే సోమవారం సాయంత్రం 6 గంటలకు AQI 105 ఉండగా రాత్రి 9 గంటలకు 386కు పెరిగింది. హైదరాబాద్లో గత 4 ఏళ్లలో అక్టోబర్ నెలలో వాయు కాలుష్య తీవ్రత ఈ స్థాయిలో లేదని గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది అక్టోబర్లో AQI ఒక్కసారి కూడా 100 దాటలేదు. ఇదే నెలలో గత 4 ఏళ్లలో ఒక్కసారి 150 దాటలేదు. ఈ ఏడాది దీపావళి రోజు ఏకంగా 386కు పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. గాలిని కాలుష్యం చేయడం అంటే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే. ఏటా గాలి కాలుష్యం పెరుగుతుందనే బాణసంచా పేల్చడంపై సుప్రీంకోర్టు కొన్ని నిబంధనలు విధించింది. అయితే దేశంలో చాలా మంది వాటిని పట్టించుకున్నట్లు కనిపించలేదు. కాలుష్యంపై పోరాటం అనేది ప్రభుత్వాలదే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. బాణాసంచాలు, టపాసుల వినియోగంతో ఏర్పడే కాలుష్యంతో చాలా అనర్థాలు ఉన్నాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెపోటు, పక్షవాతం లాంటి వ్యాధులు వస్తుంటాయి. వాయు కాలుష్యం కారణంగానే 2019లో దాదాపు 16 లక్షల మంది చనిపోయారని నివేదికలు చెబుతున్నాయి. అధికంగా పెరిగిన కాలుష్యం దీర్ఘకాలిక రోగులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంటుంది. గుండె, శ్వాసకోశ, మూత్రపిండాలు, కాలేయం, ఇతర దీర్ఘకాలిక జబ్బులు, సమస్యలున్న వారిపై వాయు కాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతుంది. అప్పర్ రెస్పిరేటరీ సమస్యలు, ముక్కుల్లో సమస్యలు, తుమ్ములు, గొంతు పొడిబారడం, గొంతు నొప్పి కేసులు ఈ మధ్య పెరుగుతున్న పరిస్థితి. ఈ ఏడాది దీపావళికి గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే జనాలు మాత్రం 2 రోజులు మోత మోగించారు. దీంతో హైదరాబాద్లోనూ వాయు కాలుష్యం పెరిగింది. ప్రాణం పోసే వాయువు కలుషితమవడం అంటే ప్రాణం తీసుకున్నట్లే. అది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని బాధ్యతగా వ్యవహరించాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 10 TV.